తోటకూరతో చేసే ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. టేస్టే కాదు, హెల్దీ కూడా, ఐరన్ అండ్ ప్రోటీన్ రిచ్. దీనికోసం వీడియోలో చూపించినట్టుగా ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకోండి. 5 నుంచి 6 కట్టల వరకు తోటకూర తీసుకొని అది క్లీన్ చేసి ఒలిచి కుక్కర్లో 2 పచ్చిమిర్చితో పాటు ఉడికించుకోవాలి. ఇది మెత్తగా ఉడికాక కొంచెం శనగపిండి, కొంచెం కార్న్‌ఫ్లోర్ వేసి పేస్ట్ లాగా చేసుకోండి. ఈ పేస్ట్ని ఒక గిన్నెలో కానీ లేదా ఇడ్లీ ప్లేట్లలో కానీ పెట్టి స్టీమ్ చేసుకోండి. తర్వాత చిన్న చిన్న పీసెస్ కట్ చేసి కడాయిలో ఆయిల్ వేసుకొని షాలో ఫ్రై చేసుకోండి. ఈ పీసెస్ వేగాక పక్కకు తీసి పెట్టుకొని అదే కడాయిలో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. 4 పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, కొంచెం సాల్ట్, ఇవన్నీ యాడ్ చేశాక 2-3 టమాటాలు మెత్తగా మిక్సీ పట్టి ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం కారం యాడ్ చేసుకోండి. కారం మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఇవన్నీ వేసి పచ్చివాసన పోయే వరకు ఈ టొమాటోని వేయించుకోవాలి. ఇది దగ్గర పడింది కదా, ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని గ్రేవీలా చేసుకోవాలి. తర్వాత మనం ముందు ఫ్రై చేసుకున్న ఈ పీసెస్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతా చక్కగా కలిపేసి ఒక 2 నిమిషాలు మగ్గించుకోండి. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా చల్లేసి కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా వెజ్ లివర్ ఫ్రై రెడీ.